రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరుస్తున్న ఉదంతాలపై ఐటీ యాక్ట్ 66A చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమరావతి సచివాలయం 2వ బ్లాక్లో వాసవి మహిళా మండలి, పలు రాజకీయ పార్టీల మహిళా విభాగాల ప్రతినిధులు హోంమంత్రిని కలిశారు. మహిళలు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయంపై హోంమంత్రి స్పందిస్తూ మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈరోజు ఉమెన్ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. ఐటీ యాక్ట్ 66A ఆ యాక్ట్ కూడా దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి. నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాల వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కలే కాదు, ఆ లేడీస్ ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది.